హరే కృష్ణ. ప్రియమైన భక్తులారా, ఈరోజు మీకు గీతాసారం సంక్షిప్తంగా వివరించబోతున్నాను. మన జీవితం అనే ఈ పెద్ద ప్రయాణంలో ఎంతోమంది మనకు పరిచయాలు ఏర్పడతాయి. సంబంధాలతోని మనం మన ప్రపంచాన్ని కట్టుకుంటాం. ఒక మంచి స్నేహితుడు దొరకడం అనేది డబ్బు కొనేది కాదు, అదృష్టంతో వచ్చే వరం అని అంటారు. వినడానికి ఇది చాలా బాగుంటుంది, కానీ మనం దీనిని కాస్త లోతుగా ఆలోచిస్తే దాని అసలు అర్థం తెలుస్తుంది. అదృష్టం అనేది బయట నుండి మనకు బహుమతులు ఇచ్చే శక్తి కాదు. మన అదృష్టం మన పనుల మీద, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఒక మంచి స్నేహితుడు మనకు దొరికాడంటే అది మన అదృష్టం వల్ల కాదు, మనలోని మంచి లక్షణాల వల్లే. ఒక అయస్కాంతం ఇనుమును మాత్రమే లాక్కుంటుంది, పక్కనే ఉన్న బంగారాన్ని లాగలేదు. అలాగే మన మనసు ఎలాంటిదో మనకు అలాంటి స్నేహితులే దొరుకుతారు. మనలో ప్రేమ, నిజాయితీ ఉంటే అలాంటి గుణాలు ఉన్నవాళ్ళే మన జీవితంలోకి వస్తారు. కాబట్టి ఒక మంచి స్నేహితుడు దొరకడం కేవలం అదృష్టం కాదు, అది మన మంచి ప్రవర్తనతో సంపాదించుకున్న ఆస్తి. జీవితంలో ఎవరిని అంతగా కష్టపెట్టకండి, వారు దేవుడి ముందు మీ పేరు చెప్పి బాధపడేలా. ఎందుకంటే బాధతో వచ్చే కన్నీటికి ఆ దేవుడు కూడా కరిగిపోతాడు. ఎవరైనా మీ నుండి దూరంగా వెళ్ళాలనుకుంటే వాళ్ళను సంతోషంగా పంపించండి, ఎందుకంటే వాళ్ళే మీ నుండి దూరం జరగాలనుకుంటున్నారు, మీరు కాదు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే వాళ్ళు ఎంత పనిలో ఉన్నా మీకోసం సమయం కేటాయిస్తారు. ఎవరైనా మనసు నొప్పించినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం ఎవరికైతే జవాబు చెప్పమో వాళ్లకు కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఎవరైనా మీ మనసును గాయపరిస్తే బాధపడకండి, ఎందుకంటే ప్రకృతిలో ఏ చెట్టుకైతే తీయటి పండ్లు కాస్తాయో దానికై ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎవరైనా మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడితే వాళ్ళు మీతో పోటీ పడలేక అలా చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటే వాళ్ళని ప్రేమగా వెళ్ళనివ్వండి, ఎందుకంటే బంధాలు ప్రేమతో నిలబడతాయి, బలవంతంతో కాదు. మీకు తోడుగా ఎవరు లేనప్పుడు దిగులు పడకండి, ఎందుకంటే మనకంటే గొప్ప స్నేహితుడు ఎవరూ ఉండరు. మీ మాటను ఎవరు అర్థం చేసుకోనప్పుడు మాట్లాడకపోవడమే ఉత్తమం. మీ భావాలను ఎవరు పట్టించుకోనప్పుడు వాళ్ళ వెంట పడటం ప్రేమ అనిపించుకోదు, తెలివి తక్కువతనం అవుతుంది. మీరు లేకుండా ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళను అలాగే సంతోషంగా ఉండనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు అంత తేలికగా మోసపోరని వాళ్ళకు తెలిసేలా చేయండి. మీ మౌనాన్ని అర్థం చేసుకొని వారికి మీ మాటలు కూడా అర్థం కావు. ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే వాళ్ళ ముందు ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోకండి, ఎందుకంటే వారు మీ బలహీనతను అలుసుగా తీసుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే వారికి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని వాళ్ళు మీకు ఒక పాఠం నేర్పించారు. ఎవరైనా మీ మనసును ముక్కలు చేస్తే వారి ముందు నవ్వండి, ఎందుకంటే మీ నవ్వు వాళ్ళను మరింత కుళ్ళేలా చేస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే మాట్లాడనివ్వండి, ఎందుకంటే మీ స్థాయికి రాలేకపోయినప్పుడే మీ గురించి చెడుగా మాట్లాడతారు. ఎవరైనా మీకు తోడుగా ఉండకుండా వెళ్ళిపోతే దాని గురించి బాధపడకండి, ఎందుకంటే మీరు ఒక్కరే చాలు, మీకు మీరే తోడు. ఎవరైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే మీరు ఒంటరి అని అనుకోకండి. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి మీకు ఒక్కటే ఉందని అనుకోండి. మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదని ఒక పాఠం నేర్పి వెళుతాడు. మిమ్మల్ని ఏడిపించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు నీ సొంతం కాదని నేర్పి వెళ్తాడు. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళే వ్యక్తి ఎవరు
నీకు చివరి వరకు తోడురారని నేర్పి వెళ్తాడు. మీ భావాలతో ఆడుకునే వ్యక్తి ప్రేమకు అర్హత లేని వారు కూడా ఉంటారని నేర్పి వెళ్తాడు. మిమ్మల్ని తక్కువ చేసే వ్యక్తి ఎవరి ముందు తల వంచకూడదని నేర్పి వెళ్తాడు. మీ అవసరాన్ని వాడుకునే వ్యక్తి అందరూ దయకు పాత్రలు కారని నేర్పి వెళ్తాడు. మీ మౌనాన్ని అర్థం చేసుకొని వ్యక్తి మీ మాటలకు విలువ ఇవ్వని వారి ముందు మాట్లాడటం వ్యర్థమని నేర్పి వెళ్తాడు. మీ మంచితనాన్ని వాడుకునే వ్యక్తి అందరూ మంచితనానికి అర్హులు కారని నేర్పి వెళ్తాడు. మీ నమ్మకాన్ని పగలగొట్టే వ్యక్తి ఎవరిని గుట్టిగా నమ్మకూడదని మళ్ళీ గుర్తు చేసి వెళ్తాడు. మీ ప్రేమను వద్దనుకున్న వ్యక్తి ప్రేమను అడగకూడదని, అది దానంతటా అదే పుట్టాలని నేర్పి వెళతాడు. మీకు సమయం ఇవ్వని వ్యక్తి మీ సమయానికి విలువ ఇవ్వని వారికి మీరు కూడా విలువ ఇవ్వకూడదని నేర్పి వెళతాడు. మిమ్మల్ని గౌరవించని వ్యక్తి ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని నేర్పి వెళ్తాడు. మీకు ద్రోహం చేసే వ్యక్తి విశ్వాసానికి అర్హులు కాని వారు కూడా ఉంటారని నేర్పి వెళ్తాడు. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తి అందరూ మీ సానుభూతికి అర్హులు కారని నేర్పి వెళ్తాడు. మిమ్మల్ని ఒంటరిగా వదిలే వ్యక్తి మీకు మీరే చాలని ఒక గొప్ప పాఠం నేర్పి వెళ్తాడు. మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి ప్రతి ఒక్కరిని నమ్మేయకూడదని నేర్పుతాడు. మిమ్మల్ని ఏడిపించే వ్యక్తి ఇతరుల నుండి ఏది ఆశించకూడదని నేర్పుతాడు. మీ భావాలతో ఆడుకునే వ్యక్తి ఎవరికి మీ మనసును పూర్తిగా అప్పగించకూడదని నేర్పుతాడు. మిమ్మల్ని తక్కువ చేసే వ్యక్తి ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకకూడదని నేర్పుతాడు. మీ నిస్సహాయతను ఆసరాగా తీసుకునే వ్యక్తి అందరిపైన జాలి చూపకూడదని నేర్పుతాడు. మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ మాటలు వినని వారి ముందు మాట్లాడటం అనవసరమని నేర్పుతాడు. మంచితనాన్ని వాడుకునే వ్యక్తి ఎవరికి మంచి చెయ్యాలో తెలుసుకోవాలని నేర్పుతాడు. మీ నమ్మకాన్ని పగలగొట్టే వ్యక్తి నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నేర్పుతాడు. మీ ప్రేమను తిరస్కరించే వ్యక్తి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో నేర్పుతాడు. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఈరోజు మిమ్మల్ని పట్టించుకోని వారు రేపు మీతో మాట్లాడాలని ఆరాటపడతారు. ఈరోజు మిమ్మల్ని ఏడిపిస్తున్న వారు రేపు మీకోసం కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈరోజు మిమ్మల్ని వదిలి వెళ్తున్న వారు రేపు మీ దగ్గరికి తిరిగి రావాలని తప్పిస్తారు. ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్న వారు రేపు వారే మోసపోతారు. ఈరోజు మీతో తప్పు చేస్తున్న వారికి రేపు అదే తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఇదే కర్మ సిద్ధాంతం. ఎవరు ఏది చేస్తే వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవించి తీరుతారు. అందుకే ఎవరికీ చెడు చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు ఎవరికైతే చెడు చేస్తారో రేపు అదే మీకు కూడా జరుగుతుంది. మీరు ఎవరినైనా మోసం చేస్తుంటే గుర్తుంచుకోండి, ఒకరోజు మీరు కూడా మోసపోతారు. మీరు ఎవరినైనా ఏడిపిస్తూ ఉంటే గుర్తుంచుకోండి, ఒకరోజు మీరు కూడా ఏడుస్తారు. మీరు ఎవరి మనసునైనా కష్టపడితే గుర్తుంచుకోండి, ఒకరోజు మీ మనసు కూడా కష్టపడుతుంది. మీరు ఎవరికైనా ద్రోహం చేస్తే గుర్తుంచుకోండి, ఒకరోజు మీకు ద్రోహం జరుగుతుంది. అందువల్ల ఎప్పుడూ మంచి పనులు చేయండి. ఎందుకంటే మంచి పనుల ఫలితం ఎల్లప్పుడూ మంచే అవుతుంది. మీరు ఎవరికైనా మంచి చేస్తే మీకు మంచే జరుగుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీరు ఎవరినైనా సంతోషంగా ఉంచితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు సంతోషంగా ఉంచుతారు. మీరు ఎవరినైనా గౌరవిస్తే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు గౌరవిస్తారు. అందువల్ల ఇతరులు మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో మీరు కూడా ఇతరులతో అలాగే ఉండండి. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎప్పుడూ మానకండి. ఎందుకంటే ఎవరు ఓటమిని అంగీకరించరో వారే చివరికి గెలుస్తారు. ఎవరు కింద పడినా తిరిగి లేస్తారో వారే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎవరు దెబ్బలు తిని కూడా నిలబడతారో వారే చరిత్రను సృష్టిస్తారు. అందువల్ల
ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకండి. పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా సరే ఎప్పుడూ ముందుకు వెళుతూనే ఉండండి. ఒకరోజు మీరు మీ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు. ఆ దేవుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు. ఎప్పుడైనా మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఆ దేవుడిని తలుచుకోండి. ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, దారి చూపిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల ఎప్పుడూ మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుకోకండి. భగవంతునిపై నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ చేయి విడవడు. జీవితం ఒక అందమైన ప్రయాణం. దానిని ఆనందంగా గడపండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ప్రతి నిమిషాన్ని గుర్తుండిపోయేలా చేసుకోండి. ఏ పని చేసినా మనసు పెట్టి చేయండి. ఒకరోజు మీ జీవితం ఒక అందమైన కథగా మారుతుంది. ఎవరైతే నిజంగా మీ వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ మీతోనే ఉంటారు. ఎవరైతే మీ వాళ్ళు కాదో వాళ్ళు ఎప్పటికీ మీ వాళ్ళు కాలేరు. అందువల్ల మీ వాళ్ళను గౌరవించండి, కానీ వాళ్ళ దారిన వాళ్ళను వెళ్ళనివ్వండి. మీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళరు. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు నిజానికి ఎప్పుడు మీ వాళ్ళు కాదు. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడకండి. మీతో ఉన్న వాళ్ళని చూసి సంతోషించండి. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకండి. ఎందుకంటే ఆశలు నిరాశలని మిగులుస్తాయి. మీరు కోరుకున్నది మీకు దొరకదు. మీకు దొరికిన దాన్ని మీరు కోరుకోరు. అందువల్ల ఆశలు పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏది దొరికితే దానిని సంతోషంగా తీసుకోండి. జీవితంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. ఎందుకంటే ప్రేమ కొన్నిసార్లు బాధనిస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు. అందువల్ల ప్రేమ కంటే స్నేహానికి విలువ ఇవ్వండి. ఎలాంటి స్నేహితుడు దొరికినా అతనితో సంతోషంగా ఉండండి. జీవితంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే నమ్మకం ఒక్కసారి విరిగితే మళ్ళీ అతకడం కష్టం. మిమ్మల్ని నమ్మే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకపోవచ్చు. అందువల్ల గుడ్డి నమ్మకం కంటే మీ పని మీద మీకు నమ్మకం ఉండాలి. దాని ఫలితాన్ని సంతోషంగా స్వీకరించండి. జీవితంలో ఎవరి ముందు తల వంచకండి. ఎందుకంటే ఎక్కువగా వంగిన వాళ్ళని లోకం ఇంకా వంచుతుంది. మిమ్మల్ని వంచాలని చూసేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వంచాలని చూడరు. అందువల్ల వంగకండి, ధైర్యంగా నిలబడండి. ఎలాంటి కష్టం వచ్చినా దానిని ఎదుర్కోండి. జీవితంలో ఎవరికి భయపడకండి. ఎందుకంటే భయపడే వాళ్ళే ఓడిపోతారు. మిమ్మల్ని భయపెట్టాలని చూసే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ భయపెట్టాలని చూడరు. అందువల్ల భయపడకండి, పోరాడండి. ఎలాంటి ఆటంకం వచ్చినా దానిని దాటండి. జీవితంలో ఎవరి కోసం ఏడవకండి. ఎందుకంటే ఏడ్చే వారిని బలహీనులుగా చూస్తారు. మిమ్మల్ని ఏడిపించాలని చూసే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఏడిపించాలని చూడరు. అందువల్ల ఏడవకండి, నవ్వండి. ఎలాంటి దుఃఖం వచ్చినా దానిని నవ్వుతో గెలవండి. జీవితంలో ఎవరిని ఏది అడగకండి. ఎందుకంటే అడిగే వాళ్ళు చిన్నవారవుతారు. మీకు ఇవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీకు ఇవ్వాలనుకోకపోవచ్చు. అందువల్ల అడగకండి, సంపాదించండి. ఏది సంపాదించినా దానిని సంతోషంగా అనుభవించండి. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకండి. ఎందుకంటే ఆశ భంగపడినప్పుడు మనిషి కుంగిపోతాడు.
మీకు ఆశ చూపేవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు ఆశ చూపకపోవచ్చు. అందువల్ల ఆశలు వద్దు. కేవలం మీ పని మీరు చేయండి. ఏ ఫలితం వచ్చినా దానిని ఆనందంగా స్వీకరించండి. జీవితంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. ఎందుకంటే ప్రేమ కొన్నిసార్లు బాధను కలిగిస్తుంది. మిమ్మల్ని ప్రేమించేవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు. అందువల్ల ప్రేమ కంటే స్నేహానికి విలువ ఉంది. ఏ స్నేహితుడు దొరికినా అతనితో సంతోషంగా జీవించండి. ఎలాంటి దుఃఖం వచ్చినా దానిని నవ్వుతో గెలవండి. బతికుండి కూడా చనిపోయిన వాడితో సమానం ఎవరంటే ఆశ వదులుకున్నవాడు. అన్ని పరిస్థితుల్లోనూ చిరునవ్వుతో ఉండేవాడు నిజమైన గెలుపు సాధించినవాడు. తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకునేవాడే తెలివైనవాడు. ఇతరుల మేలు కోరేవాడే మంచివాడు. తన మనసును తన అదుపులో ఉంచుకునేవాడే యోగి. భగవంతునిపై పూర్తి నమ్మకం ఉంచేవాడే భక్తుడు. నిజాయితీ మార్గంలో నడిచేవాడే ధైర్యవంతుడు. ఏమీ ఆశించకుండా సేవ చేసేవాడే కర్మయోగి. జ్ఞానం కోసం తప్పించేవాడే జ్ఞాని. అందరిలోనూ దేవుడిని చూసేవాడు సాధువు. ప్రేమ కరుణ నిండిన వాడే దేవునికి ఇష్టుడు. అందువల్ల మీ జీవితాన్ని ఇలాంటి మంచి సుగుణాలతో నింపుకోండి. ప్రతి క్షణాన్ని ఒక అవకాశంగా చూడండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి పనులు చేయండి. మీ బలహీనతలని మీరు మార్చుకోండి. మీ కలలను నిజం చేసుకోండి. ఇతరులకు ఆదర్శంగా నిలిచే జీవితాన్ని గడపండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు ఒంటరి కాదు. మీతో దేవుని శక్తి ఉంది. మీతో మీ మంచి పనుల ఫలం ఉంది. అందువల్ల ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎప్పుడూ ఓడిపోకండి. ముందుకు వెళ్తూనే ఉండండి. ఒకరోజు మీరు మీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. నిన్న ఉన్నది ఈరోజు లేదు. సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. దానితో పాటు అన్నీ మారిపోతాయి. అందుకే దేని మీద ఎక్కువ మమకారం పెంచుకోకండి. వచ్చేదాన్ని రానివ్వండి, పోయేదాన్ని పోనివ్వండి. కేవలం ఈ క్షణంలో జీవించండి. ప్రతి క్షణాన్ని ఆనందించండి. మీకు రాసిపెట్టి ఉన్నదాన్ని మీ నుండి ఎవరూ లాక్కోలేరు. మీకు రాసిపెట్టి లేని దాన్ని మీకు ఎవరూ ఇవ్వలేరు. అందుకే మీ దగ్గర ఉన్నదాన్ని గౌరవించండి. మీ దగ్గర లేని దాని గురించి బాధపడకండి. మీకు చెందింది మీ దగ్గరకు తప్పక వస్తుంది. మీకు చెందనిది మీ దగ్గరకు ఎప్పటికీ రాదు. అందుకే మీకు చెందిన దాన్ని పొందడానికి ప్రయత్నించండి. మీకు చెందని దానికోసం ఆరాటపడకండి. జరిగేది మన మంచికే జరుగుతుంది. జరగనిది ఇంకా మన మంచికే జరుగుతుంది. అందుకే ఏది జరిగినా దానిని స్వీకరించండి. మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. జీవితం ఒక పజిల్. దానిని విడదీయాలని చూడకండి. కేవలం దానిని జీవించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితం ఒక ఆట. దానిని ఆడాలని చూడకండి. కేవలం దానిని గెలవండి. ప్రతిసారి గెలవండి. జీవితం ఒక కళ. దానిని చూడాలని చూడకండి. కేవలం దానిని నిజం చేసుకోండి. ప్రతి కళను నిజం చేసుకోండి. జీవితం ఒక ప్రయాణం. దానిని పూర్తి చేయాలని చూడకండి. కేవలం దానిని ఆస్వాదించండి. ప్రతి మలుపును ఆస్వాదించండి. జీవితం ఒక పాట. దానిని పాడాలని చూడకండి. కేవలం దానిని వినండి. ప్రతి స్వరానికి నాట్యం చేయండి. జీవితం ఒక బహుమతి. దానిని తెరవాలని చూడకండి. కేవలం దానిని స్వీకరించండి. ప్రతి రోజును ఒక పండుగలా జరుపుకోండి. జీవితం ఒక అద్భుతం. దానిని అర్థం చేసుకోవాలని చూడకండి. కేవలం దానిని అనుభవించండి. ప్రతి క్షణాన్ని ఒక అద్భుతంలా జీవించండి. జీవితంలో ఎవరి నుండి ఏమీ ఆశించకండి.
ఎందుకంటే ఆశలు పెరిగినప్పుడు మనిషి కూడా విరిగిపోతాడు. ఏది చెయ్యాలన్నా మీ సొంత శక్తితో చేయండి. ఏది పొందాలన్నా మీ కష్టంతో పొందండి. జీవితంలో ఎవరి కోసము మారకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ఇష్టపడేవారు మీరు ఎలా ఉన్నారో అలాగే ఇష్టపడతారు. మిమ్మల్ని మార్చాలని చూసేవారు మిమ్మల్ని ప్రేమించడం లేదు, కేవలం మిమ్మల్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. జీవితంలో ఎవరికి మీ బలహీనతలను చూపించకండి. ఎందుకంటే ప్రజలకు బలహీనతను వాడుకోవడం తెలుసు, కానీ మీకు అండగా నిలబడటం తెలియదు. జీవితంలో ఎవరికి మీ సంతోషం, దుఃఖం మీద అధికారం ఇవ్వకండి. జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోండి. మీ సంతోషానికి మీరే కారణం అవ్వండి. జీవితంలో ఎవరి వెనుక పరిగెత్తకండి. ఎందుకంటే మీకు చెందింది మీ దగ్గరకు తప్పక వస్తుంది. మీకు చెందనిది మీ దగ్గరకు ఎప్పటికీ రాదు. జీవితంలో ఎవరిని మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా ఇష్టపడకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ఇష్టపడేవారు మిమ్మల్ని మీరు మర్చిపోనివ్వరు. జీవితంలో ఎవరిని గుడ్డిగా అయ్యేంతగా నమ్మకండి. ఎందుకంటే నమ్మకం విరిగినప్పుడు మనిషి లోపల ముక్కలైపోతాడు. జీవితంలో ఎవరిని వారు లేకుండా మీరు బతకలేనంతగా ప్రేమించకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టరు. జీవితంలో ఎవరిని మీరు ఏడ్చేంతగా గుర్తుంచుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ఇష్టపడేవారు మిమ్మల్ని ఎప్పుడూ ఏడవనివ్వరు. జీవితంలో ఎవరిని మీ గురించి దేవుడికి ఫిర్యాదు చేసేంతగా బాధించకండి. ఎందుకంటే దేవుడి దెబ్బకు శబ్దం ఉండదు, కానీ దాని నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ విలువ తెలియని వారి ముందు మీ ప్రేమను చూపించడం అనవసరం. అలాంటి వారిని పట్టించుకోకుండా ఉండటమే వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం. మిమ్మల్ని మీరు అంత గొప్పగా తయారు చేసుకోండి. మిమ్మల్ని వదులుకున్నవారు జీవితాంతం బాధపడాలి. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే, మీ ముందు కాదు. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మురుగుతాయి, కానీ ఏనుగు వాటికి తిరిగి సమాధానం చెప్పదు. అదే గొప్పతనం. బంధాలు మనసుతో ముడిపడితే తెంచినా తెగవు. అదే తెలివితో ముడిపడితే కలిపినా కలవు. అందుకే బంధాలను ఎప్పుడూ మనసుతో చూడండి, తెలివితో కాదు. ఎవరి ముఖంలోనైనా నవ్వు చూసి వారు సంతోషంగా ఉన్నారని అనుకోకండి. ఎందుకంటే కొంతమంది తమ నవ్వుల వెనుక వేల బాధలను దాచుకుంటారు. సమయం, మాటలు ఈ రెండింటిని జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఈ రెండు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు, రెండవ అవకాశం కూడా ఇవ్వవు. కోపం ఒక గాలి దుమారం లాంటిది. అది మన తెలివి అనే దీపాన్ని ఆర్పేస్తుంది. అందుకే ఎప్పుడైనా కోపం వస్తే ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయమే ఎప్పుడూ సరైనది అవుతుంది. జీవితంలో ఎవరి వెనుక పరిగెత్తకండి. ఎందుకంటే మీకు చెందింది మీ దగ్గరకు తప్పక వస్తుంది. మీకు చెందనిది మీ దగ్గరికి ఎప్పటికీ రాదు. జీవితంలో ఎవరిని మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా ఇష్టపడకండి. ఎప్పుడైనా కోపం వస్తే ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయమే ఎప్పుడూ సరైనది అవుతుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీ కష్టాలు కానీ, నీ సుఖాలు కానీ, ఇవన్నీ కదిలే మేఘాల లాంటివి. నువ్వు ఆకాశంలా స్థిరంగా ఉండాలి. ఈ మేఘాలు రాకపోకలతో నీకు ఎలాంటి మార్పు ఉండకూడదు. తాను ఏమి చేస్తున్నాడో తెలిసిన వ్యక్తికి ఇతరుల అభిప్రాయాలతో పని లేదు. గుంపులో కలిసిపోవడం సులభం, కానీ నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కష్టం. కష్టమైన దారులను ఎంచుకున్న వారి కోసమే గమ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరి అలవాట్లు మారవచ్చు, కానీ వారి స్వభావం మారదు. పాము తన చర్మాన్ని వదులుతుంది, కానీ విషాన్ని కాదు. అందుకే మనుషులను వారి మాటల ద్వారా కాదు, వారి పనుల ద్వారా అంచనా వేయి.
శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు ఎవరికైనా మంచి చేసినప్పుడు వారు కూడా నీకు మంచి చేస్తారని ఆశించకు. నువ్వు నీ పని చేస్తున్నావు, వారు వారి పని చేస్తున్నారు. ప్రకృతి తన లెక్కలు తానే సరిచూసుకుంటుంది. నువ్వు కేవలం ఇచ్చేవాడిగా ఉండాలి, లెక్కలు చూసే వ్యాపారిగా కాదు. నీలోనే ఈ విశ్వమంతా ఉందని నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు బయట దేనికోసము వెతకడం మానేస్తావు. అన్నిటికంటే గొప్ప ప్రయాణం నిన్ను నువ్వు తెలుసుకోవడమే. బంధాలను నిలబెట్టుకోవడానికి తెలివి కాదు, మంచి మనసు కావాలి. ఎక్కడైతే లెక్కలు మొదలవుతాయో అక్కడ ప్రేమ ముగిసిపోయిందని అర్థం చేసుకో. ప్రతి వ్యక్తి నీ కథలో ఒక భాగం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ నీ కథలో హీరో కాలేరు. కొందరు కేవలం నీకు పాఠాలు నేర్పడానికే వస్తారు. పడి లేవడం తెలిసిన వారిని జీవితం ఎప్పటికీ ఓడించలేదు. ప్రతి పతనం మరింత పైకి ఎగరడానికి ఒక అవకాశం. చీకటికి భయపడకు. నక్షత్రాలు చీకటిలోనే మెరుస్తాయి. నీ జీవితంలోని కష్టాలే నీలోని వెలుగును బయటకు తీసే అవకాశాలు. నీకు చెందవలసింది నీకు దక్కి తీరుతుంది. ప్రపంచమంతా అడ్డు నిలిచినా సరే నీకు చెందనిది నీకు దొరికినా నిలవదు. ఇదే విధి యొక్క నియమం. నిన్ను వేరొకరితో పోల్చుకొని అవమానించుకో. సూర్యుడు, చంద్రుడు ఇద్దరు ప్రకాశిస్తారు, కానీ వారి వారి సమయాలలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రార్థన అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అది ఆత్మ పరమాత్మతో చేసే మౌన సంభాషణ. నువ్వు పూర్తిగా కుంగిపోయి నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేనప్పుడు నీ లోపల నుండి వచ్చే ఆవేదనే నిజమైన ప్రార్థన. ప్రపంచం నీ ఎత్తును చూస్తుంది, కానీ నీ కాళ్ళకు తగిలిన గాయాలను కాదు. అందుకే ప్రజల మాటలను పట్టించుకోకు. నీ ప్రయాణం నీకు తెలుసు, నీ కష్టం నీ దేవుడికి తెలుసు. ఎవరో వెళ్ళిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అవును, ఒక అధ్యాయం ముగుస్తుంది, కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి సంకేతం. వెళ్ళిపోయిన వారు నీ అదృష్టంలో లేరు, రాబోయేవారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓపికగా ఉండు. నీ వెనుక నిన్ను విమర్శించేవారు వారి స్థానం అక్కడే, నీ వెనుకే. వారిని అక్కడే ఉండనివ్వు. నీ గమ్యం నీ ముందు ఉంది. వెనక్కి తిరిగి చూసి నీ సమయాన్ని వృధా చేసుకోకు. అసలైన అందం శరీరంలో కాదు, మనసు యొక్క స్వచ్ఛతలో ఉంటుంది. ఒక అందమైన ముఖం మీద గర్వం ఉంటే అది అందవిహీనంగా కనిపిస్తుంది. ఒక సాధారణ ముఖం మీద కరుణ, ప్రేమ ఉంటే అది దేవతామూర్తిలా కనిపిస్తుంది. నీ బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టకు. ప్రజలు వాటిని గౌరవించరు, వాటిని అలుసుగా తీసుకుంటారు. నీ బలాన్ని నీలోనే దాచుకో. సరైన సమయంలో దానిని ఉపయోగించు. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రేమ అంటే అధికారం చూపించడం కాదు, స్వేచ్ఛనివ్వడం. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని వారిలాగే బతకనివ్వు. బంధం కట్టి పడేస్తుంది, ప్రేమ విడిపిస్తుంది. ఈ తేడాను నువ్వు అర్థం చేసుకున్న రోజు నీ దుఃఖాలన్నీ తీరిపోతాయి. ఎక్కువగా మాట్లాడేవారు తరచుగా లోపల ఖాళీగా ఉంటారు. నిశ్శబ్దంగా ఉండేవారి లోపల ఆలోచనల సముద్రం ఉంటుంది. లోతు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒకరి సలహా విను, కానీ చివరి నిర్ణయం నీ వివేకంతోనే తీసుకో. నీ జీవితం నీది, దాని ప్రతి నిర్ణయం యొక్క బాధ్యత కూడా నీదే. ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చేవారు ఎప్పుడూ మంచి వేటగాళ్ళు కాలేరు. నువ్వు నిజాయితీ మార్గంలో ఉంటే ఒంటరిగా నడవడానికి భయపడకు. మొదట సత్యానికి తోడు ఎవరూ ఉండరు, కానీ చివరికి ఈ విశ్వమంతా దానికి తోడుగా నిలుస్తుంది. కోపంలో తీసుకున్న ఏ నిర్ణయము సరైనది కాదు. కోపం ఒక తుఫాను లాంటిది. అది వెళ్ళిపోయాకే ఎంత నష్టం జరిగిందో తెలుస్తుంది. అందుకే ఎప్పుడైనా కోపం వస్తే మౌనంగా ఉండు. ఇది నిన్ను ఒక పెద్ద నష్టం నుండి కాపాడుతుంది. నీ మౌనాన్ని అర్థం చేసుకోలేనివాడు నీ మాటలను కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. బంధాలు అర్థం చేసుకోవడం వల్ల నిలబడతాయి, వివరించడం వల్ల కాదు.
శ్రీకృష్ణుడు అంటాడు, జీవితంలో అతిపెద్ద గురువు దెబ్బ. అది నేర్పినంత ఏ పుస్తకం నేర్పించలేదు. ప్రతి దెబ్బ నిన్ను మరింత బలంగా చేస్తుంది. ఎక్కడ జాగ్రత్తగా అడుగు వేయాలో చెబుతుంది. ఎవరినైనా మోసం చేసి నువ్వు చాలా తెలివైన వాడవని అనుకోకు. నువ్వు కేవలం నీ కర్మ ఖాతాలో ఒక అప్పు రాసుకుంటున్నావు. కాలచక్రం తిరిగినప్పుడు ఆ మోసం వడ్డీతో సహా నీ దగ్గరకు తిరిగి వస్తుంది. చింత, చితి మధ్య కేవలం ఒక చిన్న తేడా ఉంది. చింత బతికున్న మనిషిని కాలుస్తుంది, చితి చనిపోయిన మనిషిని కాలుస్తుంది. అందుకే చింతించడం మానేసి ఆలోచించడం మొదలుపెట్టు. చింత సమస్యలను పెంచుతుంది, ఆలోచన పరిష్కారాలను ఇస్తుంది. నీ అతిపెద్ద ఆస్తి నీ సమయం. దానిని ఎవరికి ఇచ్చినా చాలా ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే గడిచిపోయిన సమయం ఎప్పుడూ తిరిగి రాదు. నీ భావాలతో ఆడుకునేవారు ఎవ్వరికీ సొంతం కాలేరు. ఈరోజు వారు నీతో ఉంటారు, రేపు మరొకరితో ఉంటారు. అలాంటి వారి నుండి దూరంగా ఉండటమే తెలివైన పని. కొన్నిసార్లు దేవుడు నిన్ను చెడ్డవారితో కలుపుతాడు. తద్వారా నువ్వు మంచివారి విలువను తెలుసుకోగలవు. ప్రతి అనుభవం ఒక పాఠం, అది మంచిదైనా చెడ్డదైనా. శ్రీకృష్ణుడు అంటాడు, నీ ఉద్దేశం మంచిదైతే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే స్వయంగా నిన్ను కాపాడుతాడు. ఎవరి ఉద్దేశంలో తప్పు ఉంటుందో వారు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. వారి పాపభీతి వారిని లోపల తినేస్తుంది. నిన్ను నువ్వు ఎంత పనిలో నిమగ్నమై ఉంచుకో అంటే నీకు బాధపడటానికి కూడా సమయం దొరకకూడదు. ఖాళీ మనసు దయ్యాల కొంప, పనిచేసే మనసు దేవుని గుడి. నిన్ను గౌరవించని వారితో నిలబడటంలో అర్థం లేదు. ఆత్మగౌరవం కంటే పెద్ద బంధం ఏదీ ఉండదు. ఎవరి మనసులో నీ పట్ల గౌరవం ఉంటుందో అక్కడ మాత్రమే వంగాలి. గౌరవం లేని చోట వంగడం పిరికితనం. నీ చిరునవ్వు చాలా విలువైనది. దాని విలువ తెలియని వారి కోసం దానిని వృధా చేయకు. నిన్ను చూసి నవ్వే వారి కోసం నువ్వు అదృష్టాన్ని నమ్ముకొని కూర్చొనే వారు జీవితంలో ఏదీ సాధించలేరు. కష్టపడే ధైర్యం ఉన్నవారికి అదృష్టం కూడా తోడవుతుంది. చేతి గీతలను మార్చుకునే ముందు నీ ఆలోచనల గీతలను మార్చుకో. నీ తలరాత దానంతట అదే మారుతుంది. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం. ఎందుకంటే మన సంతోషాలు తరచుగా ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి. ఏ రోజు నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం నేర్చుకుంటావో నీకు మరొకరి అవసరం ఉండదు. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రతి బంధానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఆ సమయం పూర్తయ్యాక ఆ బంధం దానంతట అదే ముగుస్తుంది. దానిని బలవంతంగా లాగడానికి ప్రయత్నించకు. వెళ్ళాలనుకునే వారిని వెళ్ళనివ్వు. బహుశా వారు వెళ్ళడం వల్ల ఎవరైనా మరింత మంచివారు రావడానికి దారి ఏర్పడుతుందేమో. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే బాధపడకు. ప్రజలు తరచుగా తమ స్థాయికి మించిన విషయాలను పట్టించుకోరు. శాంతిని కొనడానికి ఏదైనా వదులుకోవాల్సి వస్తే ఆ భేదం ఖరీదైనది కాదు. ఎందుకంటే మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. గొడవలో ఉన్నప్పుడు అందరూ వింటారు. అసలైన బంధం ఎప్పుడంటే ఎవరైనా నీ మౌనాన్ని విన్నప్పుడు. అలాంటి బంధం అదృష్టవంతులకే దొరుకుతుంది. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తుంటే దానిని రహస్యంగా ఉంచు. ఒక చేతుడు ఇస్తే రెండో చేతికి కూడా తెలియకూడదు. అందరికీ చూపిస్తూ చేసే సహాయం అది సహాయం కాదు, ఒక ఒప్పందం. దేవుడికి రహస్యంగా చేసే దానమే ఇష్టం. నీ రహస్యాలను ఎవరికీ చెప్పకు. అది నీ సొంత ఆస్తి. ఈరోజు నీ స్నేహితుడిగా ఉన్నవాడు రేపు నీ శత్రువు కావచ్చు. అప్పుడు నీ రహస్యాలే నీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారుతాయి. శ్రీకృష్ణుడు అంటాడు, నీ దగ్గర ఎవరూ లేరని అనిపించినప్పుడు అద్దం ముందు నిలబడు. నీకు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి కనిపిస్తాడు. నీ శక్తి నీలోనే ఉంది. దానిని బయట వెతకకు.
నీ తప్పుల వల్ల నిన్ను వదిలి వెళ్ళిపోయేవారు ఎప్పుడూ నీ వాళ్ళు కాదు. నీ వాళ్ళు అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, నేను నీతో ఉన్నానని చెప్పేవారే శ్రీకృష్ణుడు అంటారు. జీవితం ఒక కొండ గుహ లాంటిది. నువ్వు ఏది అరుస్తావో అదే నీకు తిరిగి వినిపిస్తుంది. నువ్వు ప్రేమను పంపిస్తే నీకు ప్రేమ తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషాన్ని పంపిస్తే నీకు ద్వేషం తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. అందువల్ల ఏది చేసినా చాలా ఆలోచించి చెయ్యి. ఎందుకంటే నీ పనులే నీ భవిష్యత్తును రాస్తాయి. ఒకరి గుణం అప్పుడు తెలియదు. ఎప్పుడైతే వారు నీతో మంచిగా ఉంటారో వారి అసలు గుణం అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే వారు నీతో విభేదిస్తారో, అభిప్రాయ భేదం ఉన్నప్పుడు కూడా గౌరవాన్ని కాపాడేవాడే నిజమైన మనిషి. ఓపిక ఒక చేదు మొక్క, కానీ దాని పండ్లు ఎప్పుడూ తీయగా ఉంటాయి. ఓపికగా ఉండటం నేర్చుకున్న వ్యక్తి జీవితంలోని ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతాడు. దేవుడు నీకు నచ్చింది ఇవ్వడు, నీకు ఏది మంచో అదే ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు, కానీ చివరకు అంతా మన మంచికే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. దాని పొగడ్తలను వినడానికి అలవాటు పడిన వ్యక్తి విమర్శను భరించలేడు. విమర్శను భరించలేని వాడు ఎప్పుడూ తన తప్పులను సరిదిద్దుకోలేడు. అందుకే పొగడ్త, విమర్శ రెండింటినీ సమానంగా తీసుకోవడం నేర్చుకో. అసలైన అందం బయట రూపంలో కాదు, ఆలోచనల స్వచ్ఛతతో హృదయపు నిర్మలత్వంలో ఉంటుంది. ఒక అందమైన ఆలోచన నిన్ను ఎంత ఆకర్షణీయంగా చేస్తుందో అంతగా ఏ బట్టలు, నగలు కూడా చేయలేవు. నిన్ను కించపరచడానికి ప్రయత్నించే వారిపై జాలిపడు. ఎందుకంటే వారు ఇప్పటికే నీకంటే కింద ఉన్నారు. వారు తమ ఎత్తును పెంచుకోవడానికి బదులుగా నిన్ను కిందకు లాగి తమతో సమానం చేసుకోవాలని చూస్తారు. అలాంటి వారితో వాదించకు. కేవలం వారి నుండి దూరంగా వెళ్ళిపో. నీ విజయమే వారికి అతిపెద్ద సమాధానం అవుతుంది. ఒక బంధాన్ని కాపాడటానికి నువ్వు పదే పదే తల వంచాల్సి వస్తే ఆగిపో. ఎందుకంటే అది బంధం కాదు, ఒక బరువు. బరువును ఎక్కువసేపు మోయలేము. ఆత్మగౌరవంతో ఒంటరిగా ఉండటం, అవమానంతో ఎవరితోనో ఉండటం కంటే ఎంతో మేలు. నీ విలువను గుర్తించని వారు నీకు తగని వారు కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుడిని ఏదో అడుగుతున్నావని అనుకోకు. నువ్వు నీలోని శక్తిని మేలుకొల్పుతున్నావని అనుకో. ప్రార్థన నీకు నీలోని గొప్ప శక్తికి మధ్య ఒక వంతెన. అది నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకునే బలాన్ని నీకు ఇస్తుంది. గడిచిపోయిన దాని గురించి బాధపడకు. రాబోయే దాని గురించి ఆందోళన పడకు. వర్తమానంలో జీవించు. వర్తమానంలోని ప్రతి క్షణం ఒక బహుమతి. అందుకే దానిని ప్రెజెంట్ అంటారు. వర్తమానంలో జీవించడం నేర్చుకున్నవాడు జీవిత రహస్యాన్ని తెలుసుకున్నట్లే. అహంకారం ఒక నిప్పు లాంటిది. అది మొదట తన యజమానిని కాలుస్తుంది. అది నిన్ను ఇతరుల దృష్టిలో చిన్నవానిగా చేస్తుంది. వినయం నీళ్ల లాంటిది. అది అహంకారం అనే నిప్పును చల్లారుస్తుంది మరియు నిన్ను ఇతరుల దృష్టిలో గొప్పవాడిగా చేస్తుంది. వినయం అనే నగను ధరించిన వాడికి వేరే ఏ నగలు అవసరం లేదు. ఎవరైనా నిన్ను మోసం చేస్తే వారిని నిందించకు. నింద నీ మీద వేసుకో. ఎందుకంటే నువ్వే వారిని నమ్మావు. ప్రతి మోసం ఒక పాఠం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది నీకు నేర్పుతుంది. నిన్ను ఒకసారి మోసం చేసిన వాడు మళ్ళీ మోసం చేస్తాడు. వారి స్వభావాన్ని మార్చడం నీ చేతిలో లేదు. శ్రీకృష్ణుడు అంటాడు, కర్మఫలం తప్పకుండా దొరుకుతుంది, ఆలస్యమైనా సరే. నువ్వు చేసిన ఏ మంచి లేదా చెడు పని కూడా వృధాగా పోదు. అది సరైన సమయంలో సరైన రూపంలో ముందు తప్పక వస్తుంది. అందువల్ల ఎప్పుడు మంచి పనులు చేయి. తద్వారా నీకు మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు నువ్వు నిజానికి నీకే సహాయం చేసుకుంటున్నావు. ఎందుకంటే ఆ మంచితనం విశ్వంలోకి వెళ్ళి అనేక రెట్లు పెరిగి నీ దగ్గరకు తిరిగి వస్తుంది. సేవ కంటే గొప్ప ధర్మం లేదు. ఇతరులకు సేవ చేసేవారికి దేవుడే స్వయంగా సేవ చేస్తాడు.
తన నాలుకను అదుపులో ఉంచుకోవడం తెలిసిన వ్యక్తి చాలా సమస్యల నుండి తప్పించుకుంటాడు. మాటలు గాయపరచగలవు, మందు పూయగలవు. మాట్లాడే మాట్లాడే ముందు ఆలోచించు, ఎందుకంటే నీ మాటలే నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. తీయని మాటలు మాట్లాడటానికి ఖర్చు లేదు, కానీ అవి చాలా విలువైనవి. నిజమైన ప్రేమ ఎప్పుడూ ముగిసిపోదు. కాలంతో పాటు దాని రూపం మారవచ్చు, కానీ దాని సారం అదే ఉంటుంది. శరీరం నుండి మొదలయ్యే ప్రేమ శరీరంతోనే ముగిసిపోతుంది, కానీ ఆత్మతో కలిగే ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రాధాకృష్ణుల ప్రేమ దీనికి ఉదాహరణ. శ్రీకృష్ణుడు అంటారు, ఒంటరిగా ఉండడం నేర్చుకో, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడూ నీతో ఉండరు. నీ నీడ కూడా చీకటిలో నిన్ను వదిలివేస్తుంది. ఒంటరిగా కూడా సంతోషంగా ఉండడం తెలిసిన వ్యక్తిని ఏ పరిస్థితి బాధ పెట్టలేదు. నీ సంతోషం నీలోనే ఉంది, దానిని బయట వెతకకు. ఏ రోజైతే నువ్వు ఈ శరీరం కాదు, ఒక అమరమైన ఆత్మ అని అర్థం చేసుకుంటావో నీ భయాలన్నీ పోతాయి. మరణం కేవలం శరీరానికి, ముగింపు ఆత్మకు కాదు. ఆత్మ పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లు శరీరాన్ని మారుస్తుంది, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అందుకే మరణానికి భయపడకు. బదులుగా మరణం తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తించుకునేలాంటి జీవితాన్ని జీవించు. నువ్వు సరైన వాడివైతే నువ్వు ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే నీ నిజాయితీని నిరూపిస్తుంది. కేవలం ప్రశాంతంగా ఉండి నీ పనిని చేస్తూ ఉండు. సత్యం ఇబ్బంది పడవచ్చు, కానీ ఓడిపోదు. చివరికి గెలుపు ఎప్పుడు సత్యానిదే. నీ వెనుక నిన్ను విమర్శించేవారు నీపై అసూయపడేవారే. వారు నిన్ను ఎదుర్కోలేరని వారికి తెలుసు, అందుకే వారు వెనుక నుండే మాట్లాడతారు. అలాంటి వారిపై దృష్టి పెట్టి నీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకు. నీ పని నీ విమర్శకుల కంటే చాలా ముఖ్యం. శ్రీకృష్ణుడు అంటాడు, జీవితంలో సమతుల్యం చాలా అవసరం. మరి ఎక్కువ సుఖం వద్దు, మరీ ఎక్కువ దుఃఖం వద్దు. మరీ ఎక్కువ పొగడ్తలు వద్దు, మరీ ఎక్కువ విమర్శలు వద్దు. ప్రతి విషయంలోనూ అతిగా ప్రవర్తించవద్దు. సమతుల్యాన్ని సాధించిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ తడబడడు. అతను ప్రతి పరిస్థితిలోనూ శాంతంగా, స్థిరంగా ఉంటాడు. తుఫాను మధ్యలో ఒక కొండరాయిలా. శ్రీకృష్ణుడు అంటాడు, నీ మనసే నీకు గొప్ప స్నేహితుడు, గొప్ప శత్రువు. మనసు నీ మాట వింటే నీకు అంతకంటే మంచి స్నేహితుడు లేడు. అదే మనసు నిన్ను ఆడిస్తే దానికంటే పెద్ద శత్రువు లేడు. తన మనసును గెలిచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. అసలైన విజయం బయట కాదు, నీ మనసు మీదనే ఉంటుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీ కష్టాలు కానీ, నీ సుఖాలు కానీ, ఇవన్నీ కదిలే మేఘాల లాంటివి. నువ్వు ఆకాశంలా స్థిరంగా ఉండాలి. ఈ మేఘాల రాకపోకడలతో నీకు ఎలాంటి మార్పు ఉండకూడదు. తాను ఏమి చేస్తున్నాడో తెలిసిన వ్యక్తికి ఇతరుల అభిప్రాయాలతో పని లేదు. గుంపులో కలిసిపోవడం సులభం, కానీ నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కష్టం. కష్టమైన దారులను ఎంచుకున్న వారి కోసమే గమ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరి అలవాట్లు మారవచ్చు, కానీ వారి స్వభావం మారదు. పాము తన చర్మాన్ని వదులుతుంది, కానీ విషాన్ని కాదు. అందుకే మనుషులను వారి మాటల ద్వారా కాదు, వారి పనుల ద్వారా అంచనా చేయి. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వెవరికైనా మంచి చేసినప్పుడు వారు కూడా నీకు మంచి చేస్తారని ఆశించకు. నువ్వు నీ పని చేస్తున్నావు, వారు వారి పని చేస్తున్నారు. ప్రకృతి తన లెక్కలు తానే సరిచూసుకుంటుంది. నువ్వు కేవలం ఇచ్చేవాడిగా ఉండాలి, లెక్కలు చూసే వ్యాపారిగా కాదు. నువ్వు తినే ఆహారం ఎలాంటిదో నీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. సాత్విక ఆహారం, సాత్విక ఆలోచనలు, సాత్విక జీవనమే నిన్ను దేవుడి దగ్గరకు చేర్చుతాయి. శ్రీకృష్ణుడు అంటాడు, నీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటే వాడుకోనివ్వు, నువ్వు మాత్రం నీ మంచితనాన్ని వదలకు. పాము పని కరవడం, గంధపు చెట్టు పని చల్లదనాన్ని ఇవ్వడం. గంధపు చెట్టు ఎప్పుడు పాము విషంతో విషపూరితం కాదు,
అలాగే ఇతరుల చెడు ప్రవర్తన కారణంగా నువ్వు నీ మంచి గుణాలను వదులుకోకు. నీ ధర్మం నీ మంచి గుణాన్ని కాపాడుకోవడమే. ప్రపంచం ఎలా ఉన్నా సరే కన్నీళ్ళు కేవలం దుఃఖానికి గుర్తు కాదు. కొన్నిసార్లు అవి అమితమైన ఆనందంలో కూడా వస్తాయి. కొన్నిసార్లు మౌనం ప్రార్థనగా కూడా మారుతాయి. నీ మాటలు అయిపోయి నీ హృదయం నిండిపోయినప్పుడు అప్పుడు నీ కన్నీళ్ళే నీ భాష అవుతాయి. ఆ భాషను దేవుడి కంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. నీ కన్నీళ్లను అవమానంగా భావించకు. అవి నీలోని సున్నితత్వానికి నిదర్శనం. నిన్ను కట్టిపడేసే బంధం ప్రేమ కాదు. ప్రేమ రెక్కలను ఇస్తుంది. ఆకాశంలో ఎగరటానికి స్వేచ్ఛను ఇస్తుంది. నిన్ను తమ ఇష్టాల పంజరంలో బంధించాలనుకునేవారు వారు నిన్ను కాదు, కేవలం తమను తామే ప్రేమించుకుంటున్నారని అర్థం చేసుకో. నిజమైన ప్రేమ ఎదుటివారి సంతోషంలోని తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఆ సంతోషంలో నువ్వు ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రయాణికుడే. ఎవరు ఎవరికి శాశ్వతంగా తోడుండరు. మనమందరము ఒక నక్షత్రంలో కొద్దిసేపు కలుసుకున్నాం. ఆపై మన దారులలో ముందుకు సాగిపోవాలి. అందుకే ఎవరిపైన అంతగా మమకారం పెంచుకోకు. వారు వెళ్ళిపోయినప్పుడు నువ్వు కుంగిపోకు. ప్రేమించు, కానీ ఏ బంధము లేకుండా ప్రతి ఒక్కరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపి నీ ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉండు. ఇదే జీవిత పరమ సత్యం. శ్రీకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచం నీ మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే. ఇది ఒక అద్దం లాంటిది. నీ మనసులో కోపం, ద్వేషం ఉంటే నీకు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శత్రువుల్లాగా కనిపిస్తారు. అదే నీ హృదయం ప్రేమ, కరుణతో నిండి ఉంటే నీకు రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకు. అది సాధ్యం కాదు. నిన్ను నువ్వు మార్చుకో. ప్రపంచం నీ కోసం దానంతటా అదే మారుతుంది. తన ప్రతి సమస్యకు కారణం తన సొంత ఆలోచనే అని తెలుసుకున్న వ్యక్తి ఇతరులను నిందించడం మానేస్తాడు. అతను తన బాధ్యతను తాను తీసుకోవడం నేర్చుకుంటాడు. ఏ క్షణమైతే నువ్వు నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను తీసుకుంటావో ఆ క్షణమే నువ్వు నీ విధిని శాసించేవాడివి అవుతావు. నువ్వు పరిస్థితులకు బానిసగా ఉండవు. పరిస్థితులు నీకు బానిసలవుతాయి. నిజమైన సంపద ఖజానాలలో దాచిపెట్టినది కాదు. నిజమైన సంపద నీ ప్రవర్తనలో కనిపించేది. దయ, సత్యం, సంతృప్తి, ప్రేమ ఇవే ఈ లోకంలోనూ పరలోకంలోనూ చెల్లుబాటు అయ్యే నాణాలు. భౌతిక సంపద ఇక్కడే ఉండిపోతుంది. కానీ నువ్వు సంపాదించిన మంచి గుణాలు నీ ఆత్మతో పాటు వస్తాయి. నిజమైన పేదవాడు డబ్బు లేనివాడు కాదు, మంచి ఆలోచనలు లేనివాడు. ఎప్పుడూ నీ గతం అనే జైలులో బందీగా ఉండకు. గతం ఒక పాఠశాల. అక్కడ నువ్వు నీ పాఠాలు నేర్చుకున్నావు. ఇప్పుడు ఆ పాఠశాల నుండి బయటకు రా. నువ్వు గతం యొక్క బరువును మోస్తూ ఉంటే వర్తమానంలో వేగంగా నడవలేవు. గతాన్ని ఒక ధన్యవాదంతో వదిలిపెట్టు. ఎందుకంటే అదే నిన్ను ఈరోజు ఈ స్థితికి తెచ్చింది. భవిష్యత్తు గురించి ఆందోళన పడకు. నువ్వు ఈరోజు చేసే ప్రతి పని నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. వర్తమానాన్ని సరిగ్గా జీవించు. భవిష్యత్తు దానంతట అది చక్కబడుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, దీపం యొక్క గుణం వెలుగును ఇవ్వడం. దానిని గుడిలో పెట్టినా లేదా ఒక గుడిసెలో పెట్టినా అలాగే దానిని ఒక గుడిలో పెట్టినా లేదా ఒక గుడిసెలో పెట్టినా అలాగే నీ గుణం మంచితనాన్ని పంచడం. నీతో ఎవరైనా మంచిగా ఉన్నా లేదా చెడుగా ఉన్నా నీ విలువ ప్రజలు నీతో ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆధారపడి ఉండదు. నీ విలువ నువ్వు వారితో ఎలా ప్రవర్తిస్తావా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నీ లోపలి జ్యోతిని ఎప్పుడూ ఆరిపోనివ్వకు. బయట ఎంత చీకటి ఉన్నా సరే నీ దారిలో ముళ్ళు పరిచే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వారే నీకు జాగ్రత్తగా ఎలా నడవాలో నేర్పుతారు. వారు నీ కాళ్ళను బలంగా చేస్తారు, నీ సహనాన్ని పెంచుతారు. ప్రతి సవాలు మారువేషంలో ఉన్న అవకాశం. సవాళ్ళ నుండి పారిపోయేవాడు అవకాశాల నుండి కూడా పారిపోతాడు.
వాటిని ఎదుర్కొనేవాడే విజేత అవుతాడు. ప్రేమించడం ఒక కళ అయితే దానిని నిలబెట్టుకోవడం ఒక తపస్సు. ప్రేమ యొక్క భాష మౌనం. అది కళ్ళతో మాట్లాడబడుతుంది, హృదయంతో వినబడబడుతుంది. ఎక్కడైతే మాటల అవసరం వస్తుందో అక్కడ ప్రేమ లోతు తగ్గుతుందని అర్థం చేసుకో. ప్రేమ త్యాగాన్ని, సమర్పణను, అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని వారిలోని మంచి చెడులతో సహా పూర్తిగా స్వీకరించడాన్ని కోరుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు అన్ని వైపులా చిక్కుకున్నావని, ఏ దారి కనిపించడం లేదని అనిపించినప్పుడు నీ కళ్ళు మూసుకుని నన్ను తలుచుకో. నేను ఎప్పుడూ నీలోనే నీకు సారథిగా ఉన్నానని నువ్వు కనుక్కుంటావు. నువ్వు కేవలం నీ జీవితం అనే రథం యొక్క పగ్గాలను నా చేతుల్లో పెట్టాలి. నాపై పూర్తి నమ్మకం ఉంచే వారి పడవను నేను ఎప్పుడూ మునిగిపోనివ్వను.